అజయ్ కార్తిక్ శివాజీ మిలిటరీ హోటల్. మీరు ఇంకా బ్రాండ్ హైదరాబాద్ రాకముందే నేను కొన్ని ఆర్టికల్స్ చూసాను నేషనల్ మీడియాలో. చెప్పాలంటే పెద్ద ఇంటర్నేషనల్ బ్రాండ్ ఏం కాదు. ఏంటి దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎందుకని అంత? అంటే శివాజీ మిలిటరీ హోటల్ అనేది బెంగళూరులో చాలా ఫేమస్. దిస్ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ 120 years నుంచి ఉంది. మిలిటరీ హోటల్లో మిలిటరీ ఫుడ్ దొరుకుతుందా సార్? మిలిటరీ హోటల్ అని అసలు ఎందుకు పేరు వచ్చిందంటే అప్పట్లో మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీస్ యూస్ టు బి బ్రాహ్మిన్స్ అండి. చాలా మంది చేతులతో తింటున్నారు. మీరు స్పూన్ ఇవ్వరా? నా కాన్సెప్ట్ ఏంటంటే సార్, బనానా లీఫ్ మీదనే తినిపియాలి, దాని కింద ప్లేట్ కూడా ఇవ్వను నేను. ఎవరైనా అడిగినా కూడా మనం ప్లేట్ ఇవ్వం. కిచెన్లో తెలిసిపోద్ది మీరు ఎంత అంటే బయటకు తీసుకొచ్చి గార్నిష్ చేసి అన్నీ చేసి పెట్టి చూడడానికి స్మెల్ ఫ్లేవర్ అంతా బాగుంటుంది, కానీ కిచెన్లో ఎలా చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ఫుల్ కేర్ సార్. మేము ఇప్పుడు ఫుడ్ టేస్ట్ గురించి ఎంతైతే కేర్ తీసుకుంటామో, హైజీన్ విషయానికి వచ్చేసరికి కూడా దానికి డబుల్ కేర్ తీసుకుంటాం. నిజంగా కిచెన్లోకి వచ్చి షూట్ చేసి నాకు ఏదైనా దొరికింది అంటే నేను అది పబ్లిక్ చూపించిన? డెఫినెట్లీ చూపించండి సార్. మీరు కన్నడిగానా, బెంగళూరా, లేకపోతే మీరు తెలుగునా? నేను బాటప్ అంతా హైదరాబాదే సార్. శ్రావణ మాసం అనే మూవీలో హీరోలా చేశాను. నాన్నగారండి, చేసుకుంటే ఈ అమ్మాయినే చేసుకుంటాను నాన్నగారండి. చిన్నప్పటి నుంచి కూడా ఐ వాజ్ మోర్ ఇన్క్లైన్ టువర్డ్స్ ఆర్ట్స్ ఫీల్డ్. నెక్స్ట్ టైం మరి కంటిన్యూ చేస్తున్నారా? 5 projects చేస్తున్నాను. ఇప్పుడు నేను విలన్ లాగా చేస్తున్నాను కంప్లీట్గా. కొంచెం ఈ లుక్ అంతా దానికోసమే. మీ దగ్గర కూడా సందీప్ రెడ్డి వంగ కొంచెం సెలబ్రిటీస్ వస్తున్నారు కదా, ఏం చెప్పారు మీతో? ఆయన ఎక్స్పీరియన్స్ ఏంటి? ఆయన ఫస్ట్ టైం వచ్చి తిన్నారు సార్. మై మదర్ ఇన్ లా ఈజ్ అ రష్యన్. సో మా మామయ్య అక్కడ చదువుకోవడానికి వెళ్ళినప్పుడు హీ గాట్ మ్యారీడ్ అండ్ దే గాట్ సెటిల్డ్ హియర్. ఓకే. వాళ్ళ ఇంట్లో ట్రెడిషనల్గా చేసుకునే కేక్ అది. వాళ్ళు ఇప్పుడు అది ఇక్కడ బాగా ఫేమస్ అయిపోయింది సార్. బాలీవుడ్లో అజయ్ దేవ్గన్ గారు కూడా రెగ్యులర్గా ఆర్డర్ చేస్తారు. మీకా? మన రెబల్ స్టార్ కానీ రష్మిక మందన గారు, ఇస్ అ లాట్ లిస్ట్. ఫ్రూట్స్కా లేకపోతే ఇంట్లో పార్టీస్ ఎలా? ఈజ్ అ ప్యాషనేట్ ఫుడ్ లవర్. సో యా, డెఫినెట్లీ దేర్ టీమ్ ఆర్డర్స్ అండ్ వాళ్ళు ఆర్డర్ చేస్తే ఎక్కువ క్వాంటిటీ మినిమం ఒకటేసారి ఆయన బాహుబలి రేంజ్లో 10-12 కేక్స్ ఆర్డర్ ఇస్తారు. Yes. ఇంకా బ్రాంచెస్ ఓపెన్ చేస్తారా సిటీలో? అది ఒక సీక్రెట్ సార్. అజయ్ కార్తిక్ సార్, శివాజీ మిలిటరీ హోటల్. బెంగళూరులో ఈ బ్రాండ్ చాలా అందరికీ చాలా ఫేమస్. హైదరాబాద్కి మీరు తీసుకొచ్చారు, రెస్పాన్స్ ఎలా ఉంది? చాలా హ్యాపీగా ఉంది సార్. మోర్ దెన్ రెస్పాన్స్ అనే కంటే హైదరాబాదీస్ దగ్గర నుంచి వచ్చే బ్లెస్సింగ్స్ చాలా హై లెవెల్లో ఉన్నాయి. మీరు ఇంకా బ్రాండ్ హైదరాబాద్ రాకముందే నేను కొన్ని ఆర్టికల్స్ చూసాను నేషనల్ మీడియాలో. ఇది చెప్పాలంటే పెద్ద ఇంటర్నేషనల్ బ్రాండ్ ఏం కాదు, కానీ నేషనల్ మీడియాలో ఆర్టికల్స్ వచ్చేంత అంటే హైదరాబాద్లో శివాజీ మిలిటరీ హోటల్ వస్తుంది అనేంత. ఏంటి దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎందుకని అంత? అంటే శివాజీ మిలిటరీ హోటల్ అనేది బెంగళూరులో చాలా ఫేమస్ సార్. దిస్ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ 120 years నుంచి ఉంది వాళ్ళ ఫోర్ ఫాదర్స్ దగ్గర నుండి. ఇప్పుడు 4th generation కూడా రెడీ అవుతున్నారు. సో అక్కడ 1935 నుండి రిజిస్టర్డ్ అయ్యి దే ఆర్ రన్నింగ్ దిస్ బిజినెస్. అప్పటి నుండి ఇప్పటి వరకు వాళ్ళు బెంగళూరులో కూడా ఇంకొక బ్రాంచ్ పెట్టరు. మాకు ఇక్కడ బ్రాంచ్ కావాలి, అక్కడ బ్రాంచ్ కావాలి అని ఎవ్రీడే ఆల్మోస్ట్ లైక్ 20 to 30 people ఎంక్వైర్ ఫర్ దర్ బ్రాంచెస్, బట్ వాళ్ళు పెట్టరు. రీజన్ ఏంటి అని అంటే దట్ రన్స్ విదిన్ దేర్ ఫ్యామిలీ కాబట్టి. సో వాళ్ళు ఒకేసారి ఫ్రాంచైజీ లెట్అవుట్ చేస్తున్నారు అని అనేసరికి ఇట్ బికమ్ ఏ బిగ్ న్యూస్. సో దట్ ఈస్ ద రీజన్ ఇట్ కేమ్ ఇన్ టు ద మీడియా. బెంగళూరు తర్వాత ఫస్ట్ తీసుకొచ్చింది హైదరాబాద్కి? అవును సార్, బెంగళూరు తర్వాత ఫస్ట్ హైదరాబాదే. మీరు కన్నడిగానా, బెంగళూరా, లేకపోతే మీరు తెలుగునా? బార్న్ అండ్ బాటప్ హైదరాబాద్ సార్, తెలుగు పర్సనే. మరి మీరెందుకని బెంగళూరు ఒక బ్రాండ్ని హైదరాబాద్ తీసుకురావాలని? అంటే చాలా ఉన్నాయి కదా, ఏదో ఒక బ్రాంచ్ పెట్టుకోవచ్చు. వై శివాజీ మిలిటరీ హోటల్ ఇన్ హైదరాబాద్ అంటే ఏం చెప్తారు? నేను బేసికలీ ఫుడీ సార్. ఐఎమ్ లాట్ ఆఫ్ ఫుడీ. ఐ ట్రావెల్ అక్రాస్ ద వరల్డ్ ఫుడ్ కోసం. నేను ఎప్పుడు ఏదైనా హాలిడేకి వెళ్ళినా కూడా ఫస్ట్ ఫుడ్ ఐటినరీలో పెట్టుకొని దాని తర్వాత అక్కడ టూరిస్ట్ అట్రాక్షన్ దగ్గరికి వెళ్తాను నేను. సో అదే కాన్సెప్ట్లో ఇంతకుముందు కూడా అరేబియన్ మంది ఫస్ట్ స్టార్ట్ చేసింది మేమే ఇక్కడ హైదరాబాద్లో. వీ హ్యావ్ అ రెస్టారెంట్ ఇన్ మాదాపూర్ కాల్డ్ యమ్ ట్రీ అరేబియన్ ఫుడ్ కోర్ట్. అవును, మాదాపూర్లో. యా, నేను మా పార్ట్నర్ అలీ ఈజ్ ఫ్రమ్ బహ్రెయిన్ అనమాట. సో వీ స్టార్టెడ్ ఇట్ అండ్ దెన్ నౌ అరేబియన్ మందీస్ ఆర్ ఆల్ ఓవర్ హైదరాబాద్. ఎప్పుడు వచ్చింది? 2016లో. 16లో ఫస్ట్ మంది కల్చర్ హైదరాబాద్ తీసుకొచ్చింది మేము. ఎస్. ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి ఇప్పుడు? ఇప్పుడు ఆల్మోస్ట్ 5 branches ఉన్నాయి సార్ హైదరాబాద్ మొత్తంలో. సేమ్ అదే తరహాలో ఇప్పుడు ఇలాంటి ఫుడ్ కూడా మన దగ్గర రావాలి అంటే ఫుడ్ టేస్ట్కి నాకు తెలిసి లాంగ్వేజ్ బ్యారియరు
కంట్రీ బ్యారియర్, స్టేట్ వైడ్ బ్యారియర్ అనేది ఉండదు. ఫుడ్కి తెలిసింది ఒకటే టేస్ట్. అవును అవును. సో ఆ టేస్ట్ హైదరాబాదీస్కి ఇవ్వాలి అన్న ఇదితోని నేను చాలా కష్టపడాల్సి వచ్చింది సార్. దానికి పెద్ద స్టోరీ ఉంది. బెంగళూరు నుంచి శివాజీ మిలిటరీ హోటల్ హైదరాబాద్ రావడం అనేది ఇట్ ఈస్ అ వెరీ బిగ్ స్టోరీ. సార్ మిలిటరీ హోటల్ అనే కాన్సెప్ట్ మనం ఎక్కడైనా హైవేలో వెళ్తున్నప్పుడు చూస్తుంటాం, ఏదో మిలిటరీ హోటల్ అని. మిలిటరీ హోటల్లో మిలిటరీ ఫుడ్ దొరుకుతుందా, ఏంటి అది? నాకు తెలిసిన కాన్సెప్ట్, నేను అక్కడ రాజీవ్ సార్ని అడిగాను, శివాజీ మిలిటరీ హోటల్ ఓనర్. సార్ మిలిటరీ హోటల్ అని అసలు ఎందుకు పేరు వచ్చిందంటే, అప్పట్లో మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీస్ యూస్ టు బీ బ్రాహ్మిన్స్ అండి అక్కడ కాలనీస్లో, అక్కడ ఎక్కడ? బెంగళూరులో, ఓకే. కర్ణాటక సైడ్. సార్ చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం శివాజీ మిలిటరీ హోటల్ అని పెడితే ఏంటంటే, అక్కడ ఈ ఆర్మీలో పనిచేసే వాళ్ళు రెగ్యులర్గా వచ్చేవాళ్ళు. సో వాళ్ళకి ఫిట్నెస్ కోసం దానికి నాన్ వెజ్ కావాలని, సో మిలిటరీ హోటల్ అని పెడితే ఓకే ఇక్కడ నాన్ వెజ్ ఉంది అని తెలిసేది. దట్ ఈస్ హౌ ద మిలిటరీ హోటల్ అనే పేరు కాన్సెప్ట్ స్టార్ట్ అయింది. దిస్ ఈస్ వాట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ ఐ గాట్ టు నో ఫ్రమ్ దెమ్. అంటే మంచి క్వాలిటీ నాన్ వెజ్ దొరుకుతుంది అంటే మిలిటరీ హోటల్ అంటే క్వాలిటీ నాన్ వెజ్ దొరుకుతుంది అనేది. ప్యూర్ నాన్ వెజ్ చెప్పాలంటే, అక్కడ వెజ్ ఆప్షన్ ఉండని కూడా ఉండదు. ఓకే. మిలిటరీ హోటల్లో బేసిక్గా ప్యూర్ నాన్ వెజ్ ఆప్షన్సే ఉంటాయి. ఓకే. మీరు ఇందాక అన్నారు కదా, ఆల్ ఓవర్ ఇండియా చాలామంది ట్రై చేశారు, రోజు వాళ్ళకి యంగ్ పీరియడ్ వెళ్తుంటాయని. మీకు ఎందుకు వచ్చింది? మీరు దానికోసం ఏంటి ఆ స్ట్రగుల్ ఏమన్నా ఉందా? స్టోరీ ఏదైనా? చాలా స్టోరీ ఉంది సార్. నేను ఆల్మోస్ట్ ఒక 5 years బ్యాక్ వెళ్ళాను నేను తినడానికి. తిన్నప్పుడే అనుకున్నాను నేను, అసలు అది ఫస్ట్ బైట్ తినగానే అసలు ఏంట్రా ఈ ఫుడ్, అసలు ఇట్ టచెస్ ద హార్ట్. సో అప్పుడే అనుకున్నాను ఇది హైదరాబాద్లో స్టార్ట్ చేస్తే బాగుంటుంది అని. దాని తర్వాత రెగ్యులర్గా నేను రాజీవ్ సార్ని అడగడం స్టార్ట్ చేశాను. ఆయనకి అలవాటు అయిపోయింది రోజుకి 10 మంది అడగడం. ఓకే అమ్మా చేద్దాం అని అనేవారు. బట్ లాస్ట్ 2 years కింద నేను కొంచెం సీరియస్గా వెళ్ళి, సార్ నేను ఇక్కడ ఒక ప్లేస్ చూశాను, చాలా బాగుంటుంది మన సెటప్ తగ్గట్టు, మనకున్న క్రౌడ్ని కరెక్ట్గా మనం ఇక్కడ కేటర్ చేయొచ్చు. సో నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది అని అంటే ఆయన ఒప్పుకోలేదు ఫస్ట్. మళ్ళీ రిక్వెస్ట్ చేశాను. దెన్ అది ఎలా కుదిరిందో కానీ సార్కి ఒకసారి రండి సార్ హైదరాబాద్ అంటే, ఆయన హైదరాబాద్ విజిట్ చేశాడు, విచ్ ఇస్ అ వెరీ బిగ్ థింగ్. హీ డజంట్ కమ్. సో హైదరాబాద్ విజిట్ చేసిన తర్వాత నా వేరే రెస్టారెంట్లో కూడా వచ్చి నన్ను చూసి నా లైఫ్ స్టైల్ అంతా చూసి, దెన్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆన్సర్ ఇస్తాడు, ఓకే అంటారు అనుకున్నాను. కానీ సర్ప్రైజింగ్గా నన్ను రమ్మన్నారు. వెళ్తే నేను మీకు ఇవ్వనమ్మా, చాలా కష్టము, మిమ్మల్ని చూస్తుంటే మీ లైఫ్ స్టైలే డిఫరెంట్గా ఉంది అని అంటే, కాదు సార్ నేను చేస్తాను, నిజంగా కూడా నాకు చాలా ప్యాషన్ ఉంది. కాకపోతే నేను సార్తో ఒక్క స్ట్రేట్ మాట ఒకటి అన్నాను, సార్ నేను ఈ రెస్టారెంట్ డబ్బు కోసమో లేకపోతే ఇంత అమౌంట్ వస్తుంది, ఇంత బిజినెస్ అవుతుంది అని సంపాదించడానికి కోసం కాదు సార్. వెన్ పీపుల్ ఈట్, ఐ వాంట్ పీపుల్ టు కమ్ అండ్ సే, కార్తిక్ ఏం ఫుడ్ ఇచ్చావు, కార్తిక్ ఏం ఫుడ్ పెట్టావని. నాకు దాట్ గివ్స్ మీ హై సార్. మోర్ దెన్ ద బిల్లింగ్ ఐ సీ కస్టమర్స్ ఎక్స్ప్రెషన్స్, వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు తినేటప్పుడు అనేదే నా ఫోకస్ ఉంటుంది అనమాట. సో నేను అదే చెప్పి సార్ని కన్విన్స్ చేశాను. దెన్ వాళ్ళు కూడా చాలా ఆలోచించారు నాకున్న పట్టు చూసి. బట్ సార్ కూడా మళ్ళీ నన్ను టు కిక్ మీ ఆఫ్, హీ సెడ్ అయితే ఒక పని చేయి, మా మెన్యూ మొత్తం నువ్వు నేర్చుకోవాల్సి వస్తుంది, యాజ్ అ ఓనర్ ఇఫ్ యూ లెర్న్ యూ డోంట్ నీడ్ టు డిపెండ్ ఆన్ ద షెఫ్స్ అని అన్నారు. నేర్చుకోవడం అంటే కుక్ చేయడం, కుకింగ్ మొత్తం నేర్చుకోండి అన్నారు. ఐ వాజ్ లైక్ ఇన్ షాక్, లిటరలీ ఫర్ ఫ్యూ మినిట్స్ ఐ వాజ్ ఇన్ షాక్. కానీ నా నేచర్ ఎలా అంటే, ఇఫ్ ఐ వాంట్ టు గెట్ సంథింగ్ ఐ విల్ గో గెట్ ఇట్ అనమాట. సో నాకు ఫ్రాంక్లీ చెప్పాలంటే ఇది ఎవరికి తెలీదు, నాకు ఒక ఆమ్లెట్ వేయడానికి కూడా రాదు. అలాంటిది నేను ఒప్పుకొని, సరే సార్ నేను నేర్చుకుంటాను. సో సార్ ఏమనుకున్నానంటే, బేసిక్గా నేర్చుకోమనంటే నేను నేర్చుకునేటప్పుడు ఇంకా భయపడి పారిపోతాను, అది అందరితో అంత ఈజీగా అయ్యే విషయం కాదు. ఇట్స్ చేంజ్ ఆఫ్ లైఫ్ స్టైల్. నేను పొద్దున్న లేసి వర్కౌట్ చేసుకుంటూ అదర్ బిజినెసెస్ చేసుకుంటూ నేను వెళ్ళి వంట చేయాలని అంటే ఇట్స్ కంప్లీట్లీ డ్రాస్టిక్ చేంజ్ ఇన్ మై లైఫ్ స్టైల్. కానీ నేను ఇమ్మీడియట్గా అక్కడికి వెళ్ళిపోయి డైలీ మార్నింగ్ 6 o'clock నుండి ఐ యూస్ టు బీ ఇన్ ద కిచెన్ అండ్ ఐ యూస్ టు సీ సార్ ఆల్సో యూస్ టు బీ వెరీ హ్యాపీ. నన్ను చూసి అందరితో చెప్పేవారు విల్ పవర్ చాలా స్ట్రాంగ్ అని. మీరు వెళ్ళి జాయిన్ అయ్యాను యాజ్ ఎ షెఫ్. యా, ఇంటర్ లాగా ట్రైనింగ్కి వెళ్ళిపోయి మొత్తం మెన్యూలో ఉన్న ప్రతి ఒక్క ఐటమ్ అక్కడే ఉండి 6 months నేర్చుకొని, అండ్ నేర్చుకునే క్రమంలో నేర్చుకోవడమే కాదు, వాళ్ళతో ఒక ఫ్యామిలీలా మింగిల్ అయిపోయేసరికి దే ఫెల్ట్ ఇట్ సేఫ్. ఎందుకంటే దే ఫెల్ట్ ఇట్ సేఫ్ దట్ ఇఫ్ దే గివ్ దిస్ బ్రాండ్ టు మీ
ఇట్ విల్ బీ ఇన్ అ సేఫర్ హ్యాండ్స్ అనే ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది ఆయనకు. కాదు ఇదంతా చెప్తున్నారు కానీ అంటే మీరు ఇక్కడ కొన్ని రెస్టారెంట్స్ ఓనర్గా ఉన్నారు, కొన్ని ఎంఎం ట్రీ అనే దానికి ఓనర్గా ఉండి మీ లైఫ్ స్టైల్ అంతా మార్చుకుని వీటిని ఇక్కడ ఇలా వదిలేసి వేరే చోటుకి వెళ్ళి వంట నేర్చుకుని నిజంగా ఒక రెస్టారెంట్ ఓనర్ వంట నేర్చుకోవడం అనేది అవసరమేనా? అవసరమా అంటే అవసరం లేకుండానే నడుస్తున్నాయి సార్. 90% ఆఫ్ ద రెస్టారెంట్స్ ఒక రెస్టారెంట్ పెట్టామా, షెఫ్స్ని తీసుకొచ్చామా, ఈ పలానా మెన్యూ పెట్టేసి వాళ్ళతో చేపించుకుందామా అనే కాన్సెప్ట్లో వెళ్ళిపోతాయి. బట్ మన ఫుడ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ స్పెషల్ సార్. ఇట్ ఈస్ డెఫినెట్లీ స్పెషల్. మనము ఎందుకంటే నేను మాటికి చెప్తూనే ఉంటాను, మనం వాడే ఇంగ్రీడియంట్స్ కానీ మన వే ఆఫ్ కుకింగ్ కానీ ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. సో ఇట్ కమ్స్ ఫ్రమ్ ద హార్ట్ ఆఫ్ అ ఓనర్. ఇట్ కెనాట్ బి మేడ్ బై ఎ షెఫ్. వీ కెన్ టెల్ దెమ్ హౌ టు కుక్ షెఫ్స్కి, కానీ అది ఆ రియల్గా అది ఎలా బయటికి రావాలి, ఆ ఫ్లేవర్ అనేది యాజ్ అ ఓనర్ నేర్చుకుంటేనే తెలుస్తుంది. ఒకే డైరెక్టర్ ఒక లాంగ్వేజ్లో సినిమా తీసి వాళ్ళు ఇంకో లాంగ్వేజ్లో సినిమా తీస్తే ఏదైతే ఒరిజినల్ సినిమా ఉందో దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేయడం అనేది అంత ఈజీగా సేమ్ డైరెక్టర్ కూడా అవ్వట్లేదు, మనం చూస్తున్నాం. కానీ మీరు బెంగళూరులో ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ సేమ్ మెనూనా మెనూ ఏమైనా చేంజ్ చేశారు? సేమ్ మెన్యూ సార్, యాజ్ ఇట్ ఈస్ సేమ్ మెన్యూ, సేమ్ ఫ్లేవర్స్, సేమ్ టేస్ట్. అది ఎట్లా ట్రాన్స్ఫార్మ్ అయింది? అక్కడ కొన్ని బేసిక్ ఎలిమెంట్స్ ఉన్నాయి సార్ వాటికి. ఎట్లా? ద రియల్ లైఫ్ ఆఫ్ ద ఫుడ్ ఈజ్ అక్కడ ఏంటంటే ఆ జింజర్, అక్కడ వాడే స్పైసెస్. సో నేను యాజ్ ఇట్ ఈజ్ అక్కడ ఎక్కడి నుంచి అయితే జింజర్ సోర్స్ చేస్తారో అవే సోర్స్ చేస్తాను. ఎక్కడి నుంచి? అక్కడ కూర్గ్ నుండి తీసుకొస్తాం మేము. ఎందుకంటే కూర్గ్ ఆ హిల్ స్టేషన్స్లో వచ్చే జింజర్ ఫ్లేవర్ వేరే ఉంటుంది, అండ్ అది నాటు జింజర్ అని అంటారు దాన్ని. సో పెప్పర్ కానీ జింజర్ కానీ ఐ సోర్స్ ఇట్ డైరెక్ట్లీ ఫ్రమ్ కూర్గ్. అండ్ చిల్లీ, ఇప్పుడు సార్ అక్కడ ఏదైతే బెంగళూరులో చిల్లీ యూజ్ చేస్తారో మన దగ్గర కూడా దొరుకుతాయి, కానీ దేర్ విల్ బి అ డిఫరెన్స్ ఆఫ్ 19 బీస్ అంటారు కదా, 1920. బట్ ఐ డోంట్ వాంట్ దట్ డిఫరెన్స్ ఆల్సో. అందుకే నేను ఎవ్రీ 3 డేస్కి ఒకసారి 4 డేస్కి ఒకసారి నేను బెంగళూరు నుంచి ట్రాన్స్పోర్ట్ తెప్పించుకుంటాను. చిల్లీ, నాటి బఠానీ, కొన్ని డబుల్ బీన్స్ అని ఉంటాయి అవి, ప్లస్ పెప్పర్ అండ్ జింజర్ ఫ్రమ్ కూర్గ్. అట్లా వీటి వల్ల అంటే ఇక్కడ లోకల్గా దొరికే జింజర్ వాడితే మీకు టేస్ట్లో డిఫరెన్స్ తెలుస్తుందా? ఉంటుంది సార్. చిల్లీ వల్ల కూడా డిఫరెన్స్ తెలిసింది మాకు. ఫస్ట్ 2 డేస్ అలా ట్రై చేసాము, బట్ ఆ డిఫరెన్స్ అర్థమైపోయింది మాకు. మరి అంతే, ఏదో ఒక రోజు చేయడం అంటే కానీ రెగ్యులర్గా అదే అక్కడి నుంచి తీసుకొచ్చి చేయడం అనేది అంటే శ్రమ పక్కన పెడితే మీకు ట్రాన్స్పోర్టేషన్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ కూడా ఎక్కువే కదా. 2 థింగ్స్ ఉంటాయి సార్ దాంట్లో. ఒకటి మీరు అన్నట్టు ఎస్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ కోఆర్డినేషన్ హ్యాస్ టు బి డన్. అక్కడ ఒక పర్సన్ ఉండి ఆ క్వాలిటీ చెక్ చేసి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చేయటం, మళ్ళీ ఇక్కడ తేవటం, ప్లస్ మాకు కాస్టింగ్ కూడా పెరిగిపోతుంది. అందుకే యాజ్ ఐ సెడ్ సార్, మై మెయిన్ మోటో ఈజ్ నాట్ టు ఎర్న్ మనీ అనమాట. ఐ వాంట్ టు గివ్ ద బెస్ట్ ఫుడ్ టు ద కస్టమర్స్. సో వాళ్ళకి ఆ బెస్ట్ ఫుడ్ వచ్చినప్పుడు నా మార్జిన్ లెవెల్స్ తక్కువ ఉన్నా పర్లేదు, ఆ మార్జిన్ ఎక్కువ వచ్చే కంటే కస్టమర్ హ్యాపీ ఉంటే ఆ హ్యాపీనెస్ ఎక్కువ నాకు. ఐ సీ మై హ్యాపీనెస్ ఇన్ కస్టమర్స్ హ్యాపీనెస్, నాట్ ద మార్జిన్స్. అట్లా ఫస్ట్ ఏదో శివాజీ మిలిటరీ హోటల్ వచ్చిందని ఏదో చూశాను మీడియాలో, ఆర్టికల్ చదివి చేసిన తర్వాత సరే స్టార్ట్ చేశారని తెలిసింది. సరే కలుద్దాం వెళ్ళి అనుకున్న టైంలో ఎవరో పెద్ద అయి ఉంటారులే అనుకున్నా జనరల్గా. మళ్ళీ చూస్తేనేమో మీరు ఏదో మోడల్ లాగా వస్తుంది. మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏం చదువుకున్నారు, ఎక్కడ చదువుకున్నారు? నేను బాటప్ అంతా హైదరాబాదే సార్. సో చిన్నప్పటి నుంచి నాకు బిజినెస్ అంటేనే ఇష్టం. సో ఐ వాజ్ ఆల్వేస్ ఇంక్లైన్ టువర్డ్స్ బిజినెస్. సో రెస్టారెంట్ ఫీల్డ్లో అనేది నేను రీసెంట్ ఇయర్స్లో ఐ మీన్ లైక్ ఆల్మోస్ట్ మోర్ దెన్ ఎ డెకేడ్ ఐ మీన్ టు ద రెస్టారెంట్ ఫీల్డ్. ఈ ఫస్ట్ వచ్చింది ఎంఎం ట్రీ? అవును సార్, ఎంఎం ట్రీ. మీరేంటి ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్? లేదు సార్, నాది ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఏం కాదు. నేను గ్రాడ్యుయేషన్ వరకే చదువుకున్నాను. దాని తర్వాత ఐ గాట్ ఇన్ టు మూవీస్లో. నేను యాక్ట్ చేశాను. నేను శ్రావణ మాసం అనే మూవీలో హీరోలా చేశాను. నాన్నగారండి, చేసుకుంటే ఈ అమ్మాయినే చేసుకుంటాను నాన్నగారండి. ఓకే. అండ్ దెన్ ఉల్లాసంగా ఉత్సాహంగా మూవీలో కూడా సెకండ్ హీరోలా చేశాను. ఉల్లాసంగా ఉత్సాహంగా సెకండ్ హీరో. యా. దెన్ ఐ ఆల్వేస్ యాజ్ ఐ సెడ్ ఐఎమ్ ఎ బిజినెస్ మ్యాన్ ఫస్ట్. సో బిజినెస్ మీద ఫోకస్ చేస్తూ కొంచెం మూవీస్, తర్వాత మ్యారేజ్ లైఫ్, అన్నిట్లో బిజీ కూడా ఉండి దెన్ లేటర్ ఐ వాంటెడ్ టు గెట్ ఇన్ టు మూవీస్. ఇప్పుడు మళ్ళీ ఉన్నాయి ప్రాజెక్ట్స్, ఇప్పుడు నెక్స్ట్ స్టార్ట్ అవ్వబోతున్నాయి. ఉల్లాసంగా ఉత్సాహంగా అంటే చాలా ఇయర్స్ అయింది కదా. అవును. యాక్టింగ్లోకి ఎందుకు వచ్చారు అంటే ఇంట్రెస్టా, లేకపోతే ఏదో ఛాన్స్ వచ్చింది అట్లా చేసి? ఇంట్రెస్ట్ ఉండే సార్. మీ అంతా మీరు ట్రయల్స్ చేసుకుని? చిన్నప్పటి నుంచి కూడా ఐ వాజ్ మోర్ ఇన్క్లైన్ టువర్డ్స్ ఆర్ట్స్ ఫీల్డ్. స్కూల్లో కూడా
మా యాక్టివిటీస్ అంతా ఆర్ట్ సైడే ఉండేది నాకు బాగా, ఆర్ట్స్ అండ్ కల్చర్స్ వైపే ఉండేది. దాని తర్వాత ఐ డిడ్ సమ్ థియేటర్ ఆల్సో, దెన్ గాట్ ఇన్ టు మూవీస్. మరి తర్వాత ఎందుకని గ్యాప్ వచ్చింది మూవీస్లో గ్యాప్ అంటే నాకు, యాజ్ ఐ సెడ్ సార్, నేను బిజినెస్ మ్యాన్ ఫస్ట్. ఐ వాజ్ ఫోకసింగ్ అ లాట్ ఆఫ్ బిజినెస్ అండ్ ఇంటూ లాట్ ఆఫ్ బిజినెసెస్. సో అది ఫస్ట్ బిజినెస్ అంతా సెట్ అయిన తర్వాతనే వీల్ ఫోకస్ ఆన్ టు దిస్ సైడ్ అని ఐ డిసైడెడ్ ఫ్రాంక్లీ. సినిమానా బిజినెస్ అంటే ఏది మీకు ఎక్కువ, ఏది ఇంట్రెస్ట్? బిజినెస్ ఈజ్ ఇంట్రెస్ట్, మూవీస్ ఈజ్ ప్యాషన్. నెక్స్ట్ ఏమైనా మరి కంటిన్యూ చేస్తున్నారా మూవీస్లో? ఉన్నాయి సార్, తొందరలోనే అనౌన్స్ చేస్తాను. ఆల్మోస్ట్ 5 ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. అంటే ఎలా ఏదన్నా? ఇప్పుడు నేను విలన్ లాగా చేస్తున్నాను కంప్లీట్గా. ఐఎమ్ డూయింగ్ 3 పాన్ ఇండియా మూవీస్. ఈ లుక్ అదేనా? కొంచెం ఈ లుక్ అంతా దానికోసమే సెట్ చేసి పెట్టాము. ఓకే ఓకే. సో ఆల్మోస్ట్ షూట్కి టైం కూడా దగ్గర స్టార్ట్ అయింది. సో అంతలోనే లక్కీగా శివాజీకి నాకు ఆ గ్యాప్లో ఈ అడ్వాంటేజ్ వచ్చింది నాకు. సో ఐ నౌ ఫోకస్ మోర్ ఆన్ శివాజీ. అట్లా. ఏంటి యూనిక్ ఫీచర్ ఏంటి అసలు శివాజీ మిలిటరీ హోటల్ ఫుడ్కి? ఫ్రాంక్లీ చెప్పాలంటే ఇట్స్ న్యాచురల్ ఫుడ్ సార్. న్యాచురల్ ఫుడ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిర్యానీ తీసుకోండి. ఇప్పుడు చికెన్ దొన్నె బిర్యానీ, మటన్ దొన్నె బిర్యానీలో ద కైండ్ ఆఫ్ మసాలా వాట్ వీ యూజ్, ఇప్పుడు అందులో వచ్చేసి జింజర్, గార్లిక్, ఇంకొన్ని పేస్ట్లు ఉంటాయి అన్నమాట, విచ్ ఈజ్ లైక్ అన్ని న్యాచురలే. అండ్ అది కూడా ఇన్హౌస్ చేసుకుంటాం. దాని తర్వాత కొన్ని స్పైసెస్ ఉంటాయి అండ్ ఆయిల్ యూసేజ్ కూడా ఉండదు, మ్యాక్సిమం ఉండదు అనమాట, వెరీ లైట్ యూసేజ్. అందుకోసమే ఆ ఒరిజినల్ ఫ్లేవర్స్ బయటికి వస్తాయి సార్. దాంట్లో ఎటువంటి యాడెడ్ ఫ్లేవర్స్ కానీ, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ కానీ, కలర్స్ కానీ, సింథటిక్ కలర్స్ కూడా యూజ్ చేయం. మీకు ఇప్పుడు మన ప్లేట్లో ఎన్ని కలర్స్ ఆఫ్ ఐటమ్స్ ఉంటే అన్నీ న్యాచురల్గా తీసుకొచ్చినాయి బై యూజింగ్ ది రెగ్యులర్ ఇంగ్రీడియంట్సే, న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తోనే. సో అందుకోసమే ఆ టేస్ట్ అనేది కంప్లీట్గా ఇట్ ఈస్ వెరీ సేఫ్ ఫర్ ద స్టమక్. మనం అందులో ఆర్టిఫిషియల్ ఐటమ్స్ ఏమీ యూజ్ చేయము కాబట్టి ఇట్ ఈస్ వెరీ సేఫ్ ఫర్ ద స్టమక్. సేఫ్. ఓకే. టేస్ట్, ఒక స్పెషల్ టేస్ట్ అంటే ఇప్పుడు ఎక్కడికన్నా ఒక చోటుకి వెళ్తున్నామంటే అక్కడ దోశ చాలా ఫేమస్ ఇలా ఉంటుంది, ఒక చోట వెళ్తున్నామంటే ఏదో రోజ్ మిల్క్ ఫేమస్ ఇలా ఉంటాయి కదా. ఆ టేస్ట్ ఏంటి, మీరు తీసుకొచ్చిన టేస్ట్ ఏంటి? ఈ ఎలిమెంట్సే సార్, ఈ ఎలిమెంట్సే. ఇప్పుడు జనరల్గా చేసే బిర్యానీ, దమ్ బిర్యానీ కంటే ఆ టేస్ట్ డిఫరెంట్, ఈ టేస్ట్ కంప్లీట్గా డిఫరెంట్. దీంట్లో వాడే రెసిపీస్, దీంట్లో వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ కంప్లీట్గా న్యాచురల్. అందుకే ఆ టేస్ట్ అనే ఫ్లేవరే డిఫరెంట్గా వస్తుంది సార్. వెన్ యూ బిఫోర్ యూ ఈవెన్ టేక్ ఇట్ ఇన్ టు యువర్ మౌత్ యూ కెన్ ఫీల్ అనమాట. ఆ స్మెల్ మీకు తెలిసిపోతుంది, ఆ న్యాచురల్ ఫ్లేవర్స్, ఆ డిఫరెంట్ బిర్యానీ అనేది మీకు తెలిసిపోతుంటుంది ముందే. అండ్ ఇట్ ఈస్ వెరీ లైట్. ఇట్లా ఇంకొకటి జనరల్గా ఇప్పుడు హైదరాబాద్ దమ్ బిర్యానీ వరల్డ్ ఫేమస్, అది ఎక్కడికి వెళ్ళినా చెప్తారు. కొంచెం ఆంధ్ర వైపు వెళ్తే కొంచెం పులావ్స్, ఈ ఫ్రై పీస్ పులావ్ ఇలా ఉంటుంది. ఈ దొన్నె బిర్యానీ ఏంటి, మేకింగ్లో తేడానా లేకపోతే ఏంటి? దొన్నె బిర్యానీ స్పెషాలిటీ ఏంటి? మేకింగ్లో కంప్లీట్ తేడా ఉంటుంది సార్. దమ్ బిర్యానీ అనేది ఆ దమ్ స్టైల్లో చేస్తారు, వేర్ ద లేయర్స్ ఆర్ డిఫరెంట్. రైస్ లేయర్ డిఫరెంట్ ఉంటుంది, మసాలా లేయర్ డిఫరెంట్ ఉంటుంది, అండ్ మీట్ లేయర్ డిఫరెంట్ ఉంటుంది. 3 కలిపి దమ్ చేస్తారు. బట్ ఇక్కడ కుక్ చేసే ప్రాసెస్లో మీట్ని ఫస్ట్ మొత్తం మసాలాలో బాగా బాయిల్ చేసి కుక్ చేసి రైస్ కూడా వేసేసి కంటిన్యూస్ కుకింగ్ ప్రాసెస్ ఉంటుంది, వేర్ ద రైస్ అండ్ ద మీట్ అండ్ ద మసాలా 3 థింగ్స్ గెట్ కుక్ టుగెదర్ ఫర్ ఆల్మోస్ట్ an hour. దాని తర్వాత ఒక 20% ఆఫ్ ద బిర్యానీ విల్ బీ గివెన్ దమ్ ఆన్ చార్కోల్. చార్కోల్ వేసేసి దాన్ని దమ్ అనేది ఫైనల్ ప్రాసెస్ దాంట్లో అవుతుంది. అందుకే ఆ డిఫరెంట్ యూనిక్ టేస్ట్ అనేది కూడా ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. ఆల్రెడీ కుకింగ్ ప్రాసెస్తోనే టేస్ట్ డిఫరెంట్ వస్తుంది, ప్లస్ మళ్ళీ చార్కోల్ మీద దమ్ వేసేసరికి ఆ యూనిక్నెస్ అనేది బయటకు వచ్చేస్తుంది. శివాజీ మిలిటరీ హోటల్లో స్పెషల్ డిష్ అంటూ ఏదైనా ఉందా? అంటే నేను విన్నంత వరకు దొన్నె బిర్యానీ ఒకటి ప్లస్ మటన్ ఫ్రై, మటన్ పెప్పర్ ఫ్రై చాలా మంది ఫేవరెట్ అని అంటారు. ఇవేనా ఇంకేమున్నాయి సార్? లిమిటెడ్ మెన్యూ. ఆ లిమిటెడ్ మెన్యూలో ఆల్ ఐటమ్స్. ఫ్రాంక్లీ నేను అక్కడ ఉండేటప్పుడు కానీ, నేను శివాజీకి కస్టమర్లా ఉండేటప్పుడు కూడా లిమిటెడ్ మెన్యూ ఉంటుంది కాబట్టి దాంట్లో అన్ని ఐటమ్స్ టేస్టీ ఉంటాయి. దాంట్లో కొంచెం టాప్ ప్రయారిటీ తీసుకుంటే పీపుల్ లవ్ మటన్ దొన్నె బిర్యానీ అండ్ మటన్ పెప్పర్ డ్రై. మటన్ పెప్పర్ డ్రై అనేది అది చాలా సిగ్నేచర్ డిష్ అనమాట, లిటరలీ. అండ్ అక్కడ కూడా ఉంటుంది కాళీ దోశ అని ఉంటుంది. కాళీ దోశ అనేది అక్కడ నేను టేస్ట్ చేసినప్పుడు, ట్రైనింగ్ అయ్యేటప్పుడు టేస్ట్ చేసినప్పుడు ఐ ఆస్క్డ్ సార్ ఇంత బాగుంది దోశ, వై ఆర్ యూ ఓన్లీ లిమిటింగ్ ఇట్ టు లైక్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైం అని. సో అప్పుడు నేను డిసైడ్ చేసుకున్నాను, ఈ కాళీ దోశ అనేది హైదరాబాద్లో బోత్ లంచ్ అండ్ డిన్నర్కి సర్వ్ చేయాలి, ఇట్ షుడ్ బి అ ఫుల్ మెన్యూలో ఉండాలి అని.
దానికి అమేజింగ్ రెస్పాన్స్ ఉందండి. ఇప్పుడు మీ దగ్గర బ్రేక్ఫాస్ట్ నుంచి నైట్ టు డిన్నర్ వరకు లంచ్ అండ్ డిన్నర్ మాత్రమే, కాబట్టి ఖాళీ దోశ లంచ్ అండ్ డిన్నర్లో కూడా దొరుకుతుంది మీకు. యూ కెన్ హ్యావ్ దట్ విత్ ద రెగ్యులర్ సైడ్ డిషెస్ లైక్ పెప్పర్ చికెన్, రెడ్ చికెన్ కర్రీ, చిల్లీ చికెన్ కూడా చాలా ఫేమస్ సార్. మన చిల్లీ చికెన్ కూడా సాసెస్తోనో దాంతోనో చేయం, డైరెక్ట్ ఆ పచ్చి మసాలా మిర్చి ఉంటుంది కదా, మిర్చితోనే చిల్లీ చికెన్ తయారు చేస్తాం. అది కూడా ఒక యూనిక్ డిష్ అని చెప్పుకోవచ్చు. మీరు ఫుడ్ బిజినెస్లో ఉన్నారు, కొంచెం రిస్కీ బిజినెస్ ఇది. రిస్కీ బిజినెస్ అంటే ఎట్లా అంటున్నానంటే హెల్త్ వైజ్ ఏమాత్రం కొంచెం తేడా వచ్చిన ఫుడ్ పాయిజనింగ్ అవ్వడం అలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. ఈ లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి చూస్తుంటే గట్ హెల్త్ మీద అందరూ ఫోకస్ పెరిగింది, ప్లస్ అవేర్నెస్ కూడా పెరిగింది, డాక్టర్స్ మాట్లాడుతున్నారు. ఇంతకుముందు పెద్దగా గట్ హెల్త్ అనేది అంతే ఉండేది కాదు. ఇది ఎందుకు అంటే కొంచెం బయట ఫుడ్ ఎక్కువ తినడం వల్ల ఈ గట్ ఇష్యూస్ వస్తున్నాయి, హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అని అంటున్నారు. ఓకే, మీరు చెప్పడం వరకు బాగానే ఉంది, కానీ మీరు నీట్నెస్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు అంటే, నేను రీసెంట్గా ఒక కిచెన్కి వెళ్ళాల్సి వచ్చింది. హైదరాబాద్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫుడ్ చైన్, అది చాలా ఫేమస్. అది ఎంత చండాలంగా ఉందని చెప్పడానికి బాగుండదు, కిచెన్లో తెలిసిపోద్ది. మీరు ఎంత అంటే బయటకు తీసుకొచ్చి గార్నిష్ చేసి అన్నీ చేసి పెట్టి చూడడానికి స్మెల్ ఫ్లేవర్ అంతా బాగుంటుంది, కానీ కిచెన్లో ఎలా చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ కదా. దాని మీద మీరు ఎంతగా కేర్ తీసుకుంటున్నారు? ఫుల్ కేర్ సార్. మేము ఇప్పుడు ఫుడ్ టేస్ట్ గురించి ఎంతైతే కేర్ తీసుకుంటామో, హైజీన్ విషయానికి వచ్చేసరికి కూడా దానికి డబుల్ కేర్ తీసుకుంటాం. ఒక సిస్టమ్ ప్రాసెస్ అనేది సెట్ అయిపోయి ఉంటుంది అనమాట. ఇప్పుడు మీరు బెంగళూరు శివాజీకి వెళ్తే కూడా అక్కడ కిచెన్ అనేది సీక్రెట్ ఏమి ఉండదు సార్. పీపుల్ వాక్ త్రూ ద కిచెన్ ఆన్ ద అక్కడే వండుతుంటారు, అక్కడే అంత నీట్నెస్గా అంత క్లీన్గానే ఉంటుంది. ఇక్కడ సెటప్ చేయడానికి కూడా నాకు టైం ఉండే కాబట్టి ఐ మేడ్ ష్యూర్ నేను డివైడ్ చేశాను స్పేసెస్ ఈచ్గా. వెట్ ఏరియా సపరేట్, డ్రై కిచెన్ సపరేట్. ఆ సపరేషన్ చేసినందుకు కూడా ఇంకొంచెం హైజీన్ మెయింటైన్ చేయడం చాలా ఈజీ అయిపోయింది మాకు. అండ్ మోర్ ఓవర్ మీరు ఇప్పుడు మా వేరే వీడియోస్ చూసినా, వేరే ఇంటర్వ్యూస్ ఏమైనా చూసినా కూడా అవర్ కిచెన్ ఈజ్ ఓపెన్ కిచెన్. మేము కస్టమర్తో కూడా అప్పుడప్పుడు అంటుంటాం, సార్ మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే కమ్, యూఆర్ వెల్కమ్ టు విజిట్ అవర్ కిచెన్ అని. ఎందుకంటే దాంట్లో సీక్రెట్ కానీ హైడింగ్ కానీ ఏం లేదు సార్. మాకు కిచెన్ అంతా మాది ఓపెన్ కిచెన్, దే కెన్ కమ్ అండ్ చెక్ ఇన్ అని కూడా చెప్తాను మేము. ఎప్పుడైనా మేము వచ్చే సీక్రెట్ మీకు తెలియకుండా ఏదైనా కెమెరా తీసుకొచ్చి షూట్ చేసి ఆ ఛాన్స్ ఉందా? హ్యాపీగా వచ్చేసాను సార్, నాకు చెప్పొద్దు కూడా. మీరు డైరెక్ట్ వచ్చి చెక్ చేసుకున్నా కూడా నాకు ప్రాబ్లం లేదు. ఎందుకంటే జనరల్గా కిచెన్ మీరు చూద్దరు కానీ రండి అంటే నీట్గా చేసి పెడతారు. ఇంటికి చుట్టాలు వస్తున్నారంటే నేను నీట్గా చేసి పెడతాను కదా. అట్లానే అట్లా కాకుండా మీకు ఎవరికి తెలియకుండా నిజంగా కిచెన్లోకి వచ్చి షూట్ చేసి మాకు ఆల్రెడీ ఏదైనా దొరికింది అంటే నేను అది పబ్లిక్ చూపించిన డెఫినెట్లీ చూపించండి సార్, డెఫినెట్లీ చూపించండి. మొన్న కూడా నేనే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. జిహెచ్ఎంసీ ఆఫీసర్స్ కూడా వచ్చారు, జిహెచ్ఎంసీ చెకింగ్ అఫీషియల్స్. యా, సో వాళ్ళు హాల్లో ఎంటర్ అవుతుంటే నేను కుకింగ్ చేస్తున్నాను. నేను బయటికి వచ్చి వాళ్ళు హాల్లో ఎంటర్ అవుతుంటే అన్నాను, సార్ వద్దు సార్ కిచెన్కే రండి అని పిలిచాను నేను. అంటే దాట్ ఇట్ సెల్ఫ్ షోస్ మై కాన్ఫిడెన్స్ అనుకోండి, లేదు ద కేర్ వాట్ వీ టేక్ ఇన్ ద కిచెన్. నేనే డైరెక్ట్ వాళ్ళని కిచెన్లోకి పిలిచాను. సార్ అన్నారు, అంటే నేను వెళ్ళి అన్నాను ఇలా రండి అన్నాను. ఇలా ఎందుకు రమ్మంటున్నారు, మేము వచ్చే లోపల మీరు కిచెన్ సెట్ చేసుకుంటారంటే, కాదు సార్ నేను మిమ్మల్ని కిచెన్లోకే రమ్మంటున్నాను, డైరెక్ట్ కిచెన్లోకి రండి అనే పిలుస్తున్నాను నేను అని చెప్పాను సార్. అంత కాన్ఫిడెంట్గా ఉన్నాం మేము. సో యూ డోంట్ నీడ్. అండ్ మీరు ఇంకొకటి కూడా అడిగారు, గట్ హెల్త్ గురించి ఇవాళ రేపు బాగా అవేర్నెస్ వచ్చింది అని. మన రెసిపీస్లో ఒక 2-3 అడ్వాంటేజెస్ ఉన్నాయి సార్. ఇప్పుడు వీ మేక్ ఆల్ ద ఐటమ్స్ with the usage of garlic and ginger. As you know, garlic and ginger are very good for immune system, and it's a non-inflammatory element ఉంటుంది దాంట్లో. సో మనం చేసే బిర్యానీలో కానీ మనం చేసే కర్రీస్లో కూడా మ్యాక్సిమం వాట్ వీ యూజ్ ఇస్ జింజర్ అండ్ గార్లిక్. సో అది ఆల్సో ఇట్స్ అన్ they are those ingredients which are used in and said in Ayurveda. Even spices what we use like cinnamon, ilaichi, lavanga gani, the stone flower, ivanni kuda ayurvedic elements. So that is the reason also maybe endukante nenu pettinappudu anta anukoledu sir, nenu intaku mundu baga taste మీద ఫోకస్ చేసేవాడిని. ఇక్కడ రెస్టారెంట్ స్టార్ట్ చేసిన తర్వాత చాలామంది విఐపి క్లయింట్స్ కానీ లేకపోతే రెగ్యులర్ కస్టమర్స్ కూడా, కిడ్స్తో వచ్చే వాళ్ళు కూడా, ఫ్యామిలీస్ చాలామంది ఉన్నారు. మీరు డైరెక్ట్ చూడొచ్చు రెస్టారెంట్లో కిడ్స్తో చాలా ఎక్కువ వస్తారు మా దగ్గరికి. చాలామంది నన్ను పిలిచి ఒక క్వశ్చన్ అడిగారు, మీ ఫుడ్ తిన్న తర్వాత మాకు చాలా లైట్గా ఉంది వై అని అడిగారు.
సార్ అదే రీజన్ సార్, మేము అందుకే మెన్యూలో కూడా క్లియర్గా రాసాము, వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ అవర్ ఇంగ్రీడియంట్స్, వీ డోంట్ యూజ్ ఎనీ ఆర్టిఫిషియల్ కలర్స్, వీ డోంట్ యూజ్ ఎనీ సింథటిక్ ఎలిమెంట్స్ ఇన్ అవర్ ఫుడ్ అని. అసలు నేను అంటే మీకు చెప్పకుండా ఒక రోజు వచ్చి దొన్నె బిర్యానీ ఆర్డర్ చేసుకుని తిన్నా. అంటే ఎగ్జాగ్రేట్ చేసి చెప్పడం కాదు, కానీ నాకు జనరల్గా కొంచెం తిన్న తర్వాత ప్లేట్లో వదిలేయడం అనేది ఏదో అలవాటు, తెలియని అలవాటు. మా అమ్మ పెట్టినా సరే కొద్దిగా వదిలేస్తాను, ఓకే. కానీ మొత్తం తిన్నా. నిజంగానే మీరు చెప్పింది నాకు హెవీ అనిపించలే. జనరల్గా కొంచెం తినగా హెవీ అనిపిస్తుంది, అందులోకి బయట ఫుడ్ తింటే ఇంకా హెవీగా అనిపిస్తుంది. ఇది ఎందుకు తేడా వచ్చింది? ఈ ఆర్టిఫిషియల్ కలర్స్ వాడకపోవడమేనా, దాంట్లో మళ్ళీ హైజీన్ కూడా యాడ్ అయి ఉంటుందా, అయితే మేకింగ్లో ఏదన్నా తేడానా? అన్ ఎలిమెంట్స్ సార్, అన్ ఎలిమెంట్స్ టుగెదర్. హైజీన్ మెయింటెనెన్స్ అనేది ఎనీ రెస్టారెంట్కి ఇంపార్టెంటే, మీరు ఏ క్విజిన్ వండినా కూడా అది ఇంపార్టెంటే. కానీ మన దగ్గర వాడేది ఈ ఆర్టిఫిషియల్ ఎలిమెంట్స్ అనేది మన దగ్గర ఉండవు కాబట్టి ఇట్ ఈస్ వెరీ లైట్ ఆన్ ద స్టమక్ అండ్ మోర్ ఆఫ్ జింజర్ అండ్ ఇవి యూజ్ చేస్తాం కాబట్టి ఇట్ ఈస్ లైక్ అన్ ఆయుర్వేదిక్ ఫుడ్ లాగానే. అది మనం రైస్ తిన్నా కూడా దాన్ని సటిల్ చేసే ప్రాసెస్ అన్నమాట. మీరు అన్న మాట చాలా కరెక్ట్ యాక్చువల్లీ. చాలామంది కూడా మా ఇంట్లో చేసినట్టుంది ఫుడ్, ఏదో మా మదర్ చేస్తే తిన్నట్టుంది అని అంటారు సార్. దట్ ఈస్ వేర్ ద హ్యాపీనెస్ లైస్. నేను బెంగళూరు శివాజీ హోటల్ రివ్యూస్ చూసినప్పుడు కొంతమంది వెరీ బ్యాడ్ రివ్యూస్ ఇచ్చారు. అవును, అది ఎందుకు అని చదివినప్పుడు ఫుడ్ టేస్ట్ బాగాలేదు అట్లా ఏం లేదు, ఉండదు. కానీ వెయిటింగ్ పీరియడ్ చాలా ఎక్కువ ఉంది ఒకటి. అంటే ఇది తర్వాత క్రౌడ్ మేనేజ్మెంట్ అంటే మేనేజ్ చేయడం, క్రౌడ్ని మేనేజ్ చేయడం, వాళ్ళకి కూర్చోబెట్టడం, ఇది అసలు వెరీ బ్యాడ్ ఉంది. దాన్ని మీరు ఎక్కడ సార్ట్అవుట్ చేయడానికి చేసాం సార్. ఫస్ట్ బెంగళూరు గురించి చెప్పాలి. బెంగళూరులో ఏంటంటే సార్ వాళ్ళు ఫోకస్ అంతా ఫుడ్ మీద పెడతారు సార్, ఫోకస్ అంతా కిచెన్లోనే పెడతారు సార్ వాళ్ళు. సో వాళ్ళు ఏంటంటే బయట హాల్ సెక్షన్ ఎక్కువ పట్టించుకోరు కాదు, వాళ్ళకి అసలు టైమే ఉండదు సార్. దే డోంట్ డిపెండ్ ఆన్ షెఫ్స్, దే కుక్ దెమ్ సెల్ఫ్స్. వాళ్ళు ఇంక్లూడింగ్ అకౌంట్స్ కానీ అది కూడా మొత్తం ఫ్యామిలీ చూసుకుంటారు. రాజీవ్ సార్ గారు కానీ, లోకేష్ సార్ కానీ, వాళ్ళ పిల్లలంతా కూడా. సో అందుకోసమే హాల్లో ఆ వెయిటింగ్ పీరియడ్ అనేది ఇంకా అక్కడ సహజం, ఎందుకంటే వాళ్ళకున్న కెపాసిటీ అంత, సీటింగ్ కెపాసిటీ. సో అది చూసి నాకు బాధ అనిపించేది. అండ్ అక్కడ వీ ట్రై 2-3 థింగ్స్ ఆల్సో. ఇప్పుడు కస్టమర్ తినేటప్పుడే ఒక కస్టమర్ నిలబడి చూస్తుంటాడు, కానీ వీ ట్రై టు గివ్ దెమ్ అ టోకెన్ సిస్టమ్ ఆల్సో, బట్ సమ్ కస్టమర్స్ వేర్ అనేబుల్ టు యాక్సెప్ట్ ఇట్. సో అక్కడ అలా చేయలేకపోతున్నాము, ఇక్కడ ఇలా చేయలేకపోతున్నాం. కానీ అక్కడ వెయిట్ చేసినా కూడా కస్టమర్స్ ఆర్ హ్యాపీ, వెయిట్ చేసి తింటాము అని హ్యాపీనెస్లో ఉన్నారు. సో ఆ ప్రాబ్లం ఇక్కడ ఉండొద్దనే నేను చాలా హ్యూజ్ స్పేస్లో పెట్టాను సార్. ఇక్కడ అట్ ఏ టైం మనకి డబుల్ ట్రిపుల్ క్రౌడ్ వచ్చినా కూడా రౌండ్స్లో కేటర్ అయ్యేటట్టు ఐ మేడ్ ష్యూర్ ద హోల్ స్పేస్ ఈస్ బిగ్గర్ అండ్ వైడర్ అండ్ స్పేషియస్ ఈవెన్ ఫర్ ద కిడ్స్. వెన్ కిడ్స్ కమ్, వెన్ దే ఆర్ విత్ ద ఫ్యామిలీస్, సో దే షుడ్ హ్యావ్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అని అక్కడ ఉన్న ఆ ఒక్క ఇష్యూని కూడా ఇక్కడ క్లియర్ చేశాను. అండ్ ఇప్పుడు ఈ ఇష్యూ కూడా బెంగళూరులో క్లియర్ అయిపోతుంది సార్, ఎందుకంటే సార్ వాళ్ళు కూడా కొత్త ప్రాపర్టీలోకి షిఫ్ట్ అవుతారు కొద్ది మంత్స్లో. ఈ ప్రాపర్టీ నుంచి ఇంకొక ప్రాపర్టీ, వన్స్ దే షిఫ్ట్ ఫ్రమ్ దేర్, అక్కడ కూడా ఇది కూడా క్లియర్ అయిపోతుందని అనుకుంటున్నాను నేను. ఇంకోటి నేను మెయిన్గా అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఫుడ్ సర్వ్ చేయడం, దాన్ని అంటే మీరు ఫుల్ బనానా లీఫ్ తీసుకొచ్చి వేయడం, తర్వాత చాలామంది చేతులతో తింటున్నారు. మీరు స్పూన్ ఇవ్వరా, లేకపోతే ఏంటి? నేను కూడా ఎవరైనా వచ్చి నాకు సర్వ్ చేస్తారని చూశాను, కానీ ఎవరు వచ్చి రాలేదు, పెట్టేసి వెళ్ళిపోయారు. ఏంటిది? థ్యాంక్ యూ, కావాలని చేయడమా లేకపోతే? థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. యాక్చువల్లీ అది నా కాన్సెప్ట్ ఏంటంటే సార్, బనానా లీఫ్ మీదనే తినిపించాలి, దాని కింద ప్లేట్ కూడా ఇవ్వను నేను. ఎవరైనా అడిగినా కూడా మనం ప్లేట్ ఇవ్వం. బనానా లీఫ్ మీదే తినాలనేది ఎందుకు ఉంది అంటే, మెల్లిమెల్లిగా ఆ కల్చర్ వెళ్ళిపోతుంది సార్. ఇంతకుముందు మనం ఇస్తరాకుల్లో తినేవాళ్ళం. మనకు జనరల్గా హైదరాబాద్లో కానీ మన ఏపీ తెలంగాణలో మనకి ఇస్తరాకుల మీద తినే అలవాటు ఉండేది, అది కంప్లీట్గా పోయి ఇస్తరాకులు ప్లేట్స్ అయిపోయాయి. ఈ అరటాకు కాన్సెప్ట్ అనేది ఓన్లీ ద డౌన్ సౌత్కే ఎక్కువ అలవాటు ఉంది, లైక్ కేరళ, కర్ణాటక. కానీ మన దగ్గర తక్కువ అయిపోయింది, ఉన్నా మళ్ళీ ప్లేట్లో వేసి ఇవ్వడం అయిపోయింది. సో అక్కడ నాకు ఒకటి ఉండింది, మన కమ్మింగ్ జనరేషన్స్కి ద కిడ్స్ హ్యావ్ టు నో హౌ టు ఈట్ ఇన్ అ బనానా లీఫ్. అండ్ ఇప్పుడు మన జనరేషన్లో కూడా సగం మందికి తెలియదు. సో అందుకోసమే నేను అక్కడ కంప్లీట్గా ఫిక్స్ అయ్యా. చాలామంది నాకు సజెషన్స్ ఇచ్చినా కూడా లేదు, నేను బనానా లీఫ్లోనే పెడతాను. ఐ వాంట్ టు కీప్ దట్ కల్చర్ అండ్ ట్రెడిషన్ అలైవ్ అండ్ ఆల్సో టీచ్ ఇట్ టు ద నెక్స్ట్ కమింగ్ జనరేషన్స్. ఎందుకంటే దాంట్లో చాలా బెనిఫిట్స్ ఉంటాయి సార్. బనానా లీఫ్లో తినే బెనిఫిట్స్ అనేవి అది కంప్లీట్గా ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్. అండ్ కమింగ్ టు ద సెకండ్ పార్ట్, మేము దొన్నె బిర్యానీ పెట్టినప్పుడు కూడా
వీ డోంట్ సర్వ్ ఆర్ వీ డోంట్ పుట్ అ స్పూన్, ఎందుకంటే దట్ హ్యాస్ టు బీ ఫెల్ట్ సార్. మీరు ఆ దొన్న బిర్యానీ ఇలా తీసుకొని ఇలా చేయితో వేసుకొని చేయితో తింటేనే ఆ టేస్ట్. ఎవరైనా ఎప్పుడైనా స్పూన్ అడిగి తింటే కూడా నేను పర్సనల్గా వెళ్ళి చెప్తాను, సార్ ఒకసారి చేతితో తిని చూడండి ఆ టేస్ట్ ఎంత డిఫరెన్స్ ఉంటుందని. దెర్ విల్ బీ అ డిఫరెన్స్. అందుకోసమే మేము సెల్ఫ్ సర్వీస్ అక్కడ అనలేదు, వాళ్ళు కావాలంటే సర్వ్ చేస్తాము, బట్ ఇట్ వుడ్ బీ అ రియల్ ప్లెజర్ వెన్ దే టేక్ దట్ దొన్నె ఇన్ హ్యాండ్ అండ్ పుల్ ఇట్ విత్ ద హ్యాండ్స్ అనమాట. అప్పుడే ఆ ఫీల్, ఆ టచ్ బిర్యానీ తెలుస్తుంది వాళ్ళకి. దట్ ఈస్ ద రీజన్. కస్టమర్స్ అందరూ అగ్రీనా లేకపోతే నాకు స్పూన్స్ ఇవ్వండి? దే ఆర్ వెరీ హ్యాపీ సార్. కొంతమందికి వెళ్ళి నేను ఇలా చెప్తే కూడా యా మేము అదే చేద్దాం అనుకున్నాము అని అంటారు. కాకపోతే అలా చేయొచ్చో లేదో అని ఆగిపోతారు తప్పితే దే ఆల్సో వాంట్ టు డూ దాట్. ఎవరి ప్లేట్లో వాళ్ళే వడ్డించుకుని వాళ్ళకి ఎంత కావాలో అంతా చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. జనరల్గా నేను 2-3 సార్లు చూసేవారు రెస్టారెంట్లో కొంచెం ఫైట్ చేయడం, మీ ఎండి ఎక్కడ ఉన్నాడు పిలువు అని చెప్పడం. ఏం జరగలేదా? అంటే ఎందుకు అడుగుతున్నాను అంటే రీసెంట్గా పెట్టారు, చిన్న చిన్న హికప్స్ అన్నీ ఉంటాయి, ఏదో సెట్ అవ్వకపోవడం వల్ల. ఇట్లాంటప్పుడు కస్టమర్కి నేను కూడా కొన్ని నాటికి వెళ్ళి వెనక్కి వచ్చేసిన ఉన్నాయి. అంటే సర్వీస్ బాగాలేదా, లేదా రెస్పాండ్ అవ్వలేదు, ఇవన్నీ ఉంటాయి కదా. ఫస్ట్లో కొన్ని ఉంటాయి అంత సెట్ అవ్వడానికి. ఈ 2 months మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ అయింది అలాంటిది? చాలా అయింది సార్. అసలు స్టార్ట్ అవ్వడమే బెటర్ ఎక్స్పీరియన్స్తో అయింది. ఇప్పుడు నేను చెప్పినట్టు మా సీటింగ్ కెపాసిటీ ఇంతకుముందు అరౌండ్ 150 ఉండింది. ఓపెన్ చేసిన రోజు నేను జనరల్గా మనకున్న కెపాసిటీ 150 అంటే ఒక 50 members 100 members వస్తారు అనుకున్నాం. ఫస్ట్ డే లాంచ్ అయిన డేనే. అండ్ ఆ రోజు నేను ఏ ఈవెంట్లు కానీ చీఫ్ గెస్ట్ కానీ ఏది పెట్టలేదు. ఐ కెప్ట్ ఇట్ డైరెక్ట్లీ ఓపెన్ టు ద పబ్లిక్ ఇన్ అన్ ఆర్గానిక్ వే. అప్రాక్సిమేట్లీ 1200 members వచ్చారు సార్ ఫస్ట్ డే. 1200 members. బయట ఆల్మోస్ట్ లైక్ ద అవుట్ సైడ్ లేన్స్ ఆల్ వేర్ బ్లాక్డ్, కంప్లీట్ ట్రాఫిక్ జామ్. అండ్ లోపల కూడా సేమ్ శివాజీ లాగే అయిపోయింది. ఒక కస్టమర్ తింటుంటే ఒక కస్టమర్ నిలబడి చూడడం. నేను బయటికి కూడా రాలేని పరిస్థితి, కిచెన్లోనే ఉండి ఐ వాజ్ జస్ట్ లుకింగ్ అట్ ద ప్రొడక్షన్, కుకింగ్ అండ్ సెండింగ్ ఇట్ అవుట్ సైడ్. ఇంతలోనే నేను 1 month నుంచి ట్రైన్ చేసిన స్టాఫ్ మధ్యలో నుంచి వదిలేసి పారిపోయారు సగం మంది. ఆ క్రౌడ్ చూసి తట్టుకోలేక. దే కుడెంట్ ఫేస్ ద క్రౌడ్. అంత క్రౌడ్ వస్తుందని మనము ఎక్స్పెక్ట్ చేయము, అంత కెపాసిటీ కూడా లేదు సార్ అక్కడ. క్రౌడ్ వదిలేసి వెళ్ళిపోతే దట్ ఈస్ ద సిచ్యువేషన్ వేర్ ఐ స్టార్టెడ్ థింకింగ్ ఇంకా హాల్లో ఉండి కస్టమర్ని హ్యాండిల్ చేశాం సార్. ఫ్రాంక్ వెళ్ళి చెప్పేవాళ్ళం. యాక్చువల్లీ చెప్పాలంటే మా వైఫ్కి చాలా థ్యాంక్స్ చెప్పాలి, శ్వేత. బికాజ్ ఐ టేక్ కేర్ మోర్ ఆఫ్ ద కిచెన్, షీ హ్యాండిల్స్ ద కంప్లీట్ హాల్ అనమాట. కస్టమర్స్కి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా తను భయపడకుండా వెళ్ళి క్లియర్గా మాట్లాడతారు, సార్ మీ ప్రాబ్లం ఏంటి, ఐ మీన్ లైక్ ఏమైనా ఉంటే విల్ ట్రై టు రిజాల్వ్ ఇట్ అని. సో ఫస్ట్ డే అండ్ ఆ ఫస్ట్ 1 week మొత్తం షీ కంట్రోల్డ్ ఇట్ ఇన్ అ వెరీ డీసెంట్ వే చెప్పాలి అంటే. అంత క్రౌడ్ వచ్చి అంటే మీరు అంత ప్లానింగ్లో ఎవరు ఉంటారు కదా. అవును. ఫుడ్ కూడా అంత సరిపోదు. ఎవడో తిట్టలేదా ఏమాత్రం తెలియనడికి నీకు ఎందుకు రెస్ట్? తిట్టారు సార్, తిట్టారు. కానీ ఇంకా అదే కస్టమర్ని ఇంకా నేను కస్టమర్ని ట్రీట్ చేయను సార్. వాళ్ళు ఇంకా నాకు రెగ్యులర్గా తెలిసిన చుట్టాలలాగానే అనిపిస్తుంది. వెళ్ళి మోమాటం లేకుండా చెప్పేయటమే సార్. చెప్పేశాను నేను, సార్ మా దగ్గర స్టాఫ్ పెట్టాము పారిపోయారు, అలాని నేనే వచ్చి మీకు సర్వ్ చేస్తున్నాను. ఐ డిడ్ దాట్. నాట్ ఓన్లీ కుకింగ్, ఐ యూస్ టు గో అండ్ సర్వ్స్ సమ్ టేబుల్స్ అనమాట. సో క్లియర్గా చెప్తే కస్టమర్స్ వింటారు సార్. అండ్ వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు, సరే కొత్తదే కదా, ఇట్ విల్ హ్యాపెన్ అని. చాలామంది ఫుడ్ బాగుంది అన్నప్పుడు, ఒక పేరు వచ్చింది లేదా ఫుడ్ చాలా బాగుంది అని ఎవరిని చెప్పినప్పుడు కొంచెం దూరం ఉన్నా సరే వెళ్ళి తినడానికి ట్రై చేస్తాం. మీ దగ్గర కూడా సందీప్ రెడ్డి వంగ కొన్ని సెలబ్రిటీస్ వస్తున్నారు కదా, పొలిటీషియన్స్ వాళ్ళు. సందీప్ ఏం చెప్పారు మీతో? ఆయన ఎక్స్పీరియన్స్ ఏంటి? ఆయన ఫస్ట్ టైం వచ్చి తిన్నారు సార్. బేసిక్గా ఆయన తక్కువ ఫుడీ. మీకు అంతకుముందు పరిచయం ఉందా? నాకు పరిచయము. ఆయన బేసిక్గా తక్కువ ఫుడీ. ఆయన ఫుడ్ తిని వావ్ అని అనరు జనరల్గా. ఈ టైంకి ఇది ఉందా తిన్నానా అనే టైప్ సందీప్. కానీ హీ కేమ్ సెకండ్ టైం. దెన్ లేటర్ హీ లవ్ ద ఫుడ్. తర్వాత వేరే ఫ్రెండ్స్ వచ్చి చెప్పారు, సందీప్ తిన్నారు ఫుడ్ సెకండ్ టైము, హీ టోల్డ్ ఫుడ్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ, ఎక్సలెంట్గా ఉంది, అసలు ఆ ఫ్లేవర్స్ అంత బాగా కుదిరితే అని నేను కూడా అనిపించలేదని. దట్ ఈస్ వాట్ ఈస్ ద రియల్ రివ్యూ. ఎలా వచ్చారు? ఫ్రెండ్స్, ఫ్యామిలీనా? ఫ్రెండ్స్తోనే వచ్చారు. హీ విల్ కమ్ విత్ ఫ్యామిలీ నౌ. చాలామంది వస్తూనే ఉంటారు సార్. మన మూవీ ఇండస్ట్రీ నుండి కూడా చాలామంది అదే అంటారు, మేము బెంగళూరులో ట్రై చేసాము కాబట్టి ఇక్కడికి వచ్చిందని విని కొంచెము
వీక్ డేస్లో వస్తున్నాము అండ్ థ్యాంక్స్ ఇక్కడ తెచ్చినందుకు, ఎందుకంటే అక్కడ దూరం కొంచెం వెళ్ళలేకపోతున్నాము, ఇక్కడ యూ బాట్ ద సేమ్ టేస్ట్ అని మోస్ట్ ఆఫ్ ద డైరెక్టర్స్, మూవీ యాక్టర్స్ వీళ్ళందరూ కూడా రెగ్యులర్ వస్తూనే ఉంటారు సార్. పొలిటీషియన్స్ ఎవరైనా వచ్చారా? పొలిటీషియన్స్ కూడా మన శ్రీధర్ బాబు అన్న, ఐటీ మినిస్టర్, సో వీళ్ళందరూ కూడా వస్తూనే ఉంటారు రెగ్యులర్. తర్వాత నేను విన్నది ఏంటంటే బెంగళూరులో ఓన్లీ నాన్ వెజిటేరియన్ ఈ డిషెస్ తప్ప ఈ మిగతా అంటే డెజర్ట్స్ ఏమి ఉండవు. మీ దగ్గర డెజర్ట్స్ అవి పెట్టారు ఉన్నాయి. డెజర్ట్ కూడా మనది ఒక సపరేట్ సెక్షన్ ఉంది సార్. ఇప్పుడు నేను ఎంతైతే ఫోకస్ చేసి ఈ అరేబియన్ ఫుడ్ కానీ లేకపోతే ఈ దొన్నె బిర్యానీ అనేది ఎంత ప్యాషనేట్గా తీసుకొని వచ్చానో, మా దగ్గర డెజర్ట్స్ కూడా 2 డెజర్ట్స్ ఉంటాయి అన్నమాట. దాంట్లో ఒకటి ఆప్రికాట్ డిలైట్, అది మనకు వేరే దగ్గర కూడా దొరుకుతాయి, కానీ మన దగ్గర ఇంకా చాలా లైట్గా ఉంటుంది సార్ దాని టేస్ట్. ఎందుకంటే దాని ఇంగ్రీడియంట్స్ కూడా ఐ ఇంపోర్ట్ సమ్ ఇంగ్రీడియంట్స్ అండ్ ఇట్ ఈస్ హోమ్ మేడ్. హోమ్ మేడ్ మా ఇంట్లోనే తయారు చేపిస్తాం మేము, ఇక్కడ చేయరా? మా అండర్ సూపర్విజన్లో చేసి మా బ్రాంచెస్ అన్నిటికీ సప్లై అవుతాయి. ఎందుకని ఇంట్లో చేయడం? ఆ టేస్ట్ ప్రిజర్వ్ చేయడానికి సార్. ఇక్కడ మళ్ళీ షెఫ్కి ఇచ్చేస్తే ఆయన మూడు దగ్గర టేస్ట్ చేంజ్ అవుతుంది. సో అందుకోసం ఇంట్లోనే హెల్పర్స్ వస్తారు, బట్ వి యూనో దట్ ఆ టేస్ట్ అనేది కన్సిస్టెంట్గా ఉంటుంది. ఎస్. ఇంకోటి వచ్చేసి రష్యన్ హనీ కేక్ అని మన దగ్గర విపరీతమైన ఫేమస్ అది. మై మదర్ ఇన్ లా ఈజ్ అ రష్యన్. సో మా మామయ్య అక్కడ చదువుకోవడానికి వెళ్ళినప్పుడు హీ గాట్ మ్యారీడ్ అండ్ దే గాట్ సెటిల్డ్ హియర్. ఓకే. నా బర్త్డేస్కి పెళ్ళైన కొత్తలో బర్త్డేకి ఇలాగే కేక్ చేస్తే అది నైట్ కట్ చేసాం, మాకేమంటలేదు. పొద్దున్న లేసి నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఏమున్నాయి తినడానికి అని చూసి కేక్ ఒక్కటే ఉండే. సో అది ఎలా తిన్నామంటే ఇలా చేతితో తినేసాం మేము, అంత బాగుండే. దెన్ యమ్యమ్ ట్రీ స్టార్ట్ చేసిన తర్వాత ఐ టోల్డ్ మై పార్ట్నర్ అలీ, ఇట్లా మా అత్తమ్మ చాలా బాగా కేక్ చేస్తారంటే, అరే తెప్పియండి బాయ్ పెడదామంటే, అది ఇన్స్టెంట్గా ఫస్ట్ డేనే మాకు కస్టమర్లు తిట్టడం స్టార్ట్ చేశారు. ఎందుకు అని అంటే, ఇంకా స్టాక్ ఎందుకు పెట్టట్లేదు మీరు, అయిపోయిందని ఎలా అంటారని. సో మేము షాక్లో ఉండే, ఇదేంటి ఫస్ట్ డేనే ఇలా అంటున్నారు అని. అక్కడ నుంచి వీ స్టార్టెడ్ డూయింగ్ ద ప్రొడక్షన్ అండ్ మై అత్తమ్మ ఆల్సో షీ బికమ్ అన్ ఆంటర్ప్రినర్ నౌ. కాదు, రష్యన్ అంటే ఇండియాలో సెటిల్ అయిపోయారు వాళ్ళు? ఎస్ సార్, ఇండియాలో సెటిల్ అయిపోయారు. ఆమె దే ఆర్ ప్యూర్ రష్యన్. హర్ నేమ్ ఈజ్ లుద్మిలా హరుత్యూనియన్. ఓకే. ఎట్లా మీ లవ్ మ్యారేజా? యా, నాది లవ్ అండ్ అరేంజ్డ్ అనుకోండి. ఓకే. వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు? ఎస్ ఎస్, శ్వేత. ఆవిడ ఇంట్లో చేసుకునే కేక్ అది, అంతేనా? అవును సార్, వాళ్ళు ఇంట్లో ట్రెడిషనల్గా చేసుకునే కేక్ అది. వాళ్ళు ఇప్పుడు అది ఇక్కడ బాగా ఫేమస్ అయిపోయింది సార్. మోస్ట్ ఆఫ్ ద సెలబ్రిటీస్ ఇప్పుడు మన బాలీవుడ్లో అజయ్ దేవ్గన్ గారు కూడా రెగ్యులర్గా ఆర్డర్ చేస్తారు. మీకా? ఈ రష్యన్ కేక్ హీ సెండ్ సమ్ వన్ అండ్ దే కమ్ అండ్ పిక్ ఇట్ అప్. అజయ్ దేవ్గన్ గారు, సంజయ్ దత్. ఎట్లా వాళ్ళకి ఎట్లా తెలిసింది దీని గురించి? ఇక్కడ మా ఫ్రెండ్ ఉన్నారు సార్ ఇంకొక ఆయన. సో వాళ్ళ దగ్గర టేస్ట్ చేశారు వాళ్ళు ఒకసారి. టేస్ట్ చేసిన తర్వాత నేను కూడా ఒకసారి రామోజీ ఫిలిం సిటీ వెళ్ళాను, వాళ్ళు ఇంకొకటి కావాలి అని. అజయ్ దేవ్గన్ గారు సన్నుకు కూడా బాగా నచ్చింది ఆ టేస్ట్. అప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో బాగా అలవాటు అయిపోయింది. అంటే వాళ్ళు ఇక్కడ ఫిలిం సిటీ షూట్కి వచ్చినప్పుడు మీది టేస్ట్ చేశారు. అక్కడ నుంచి బాంబేకి ఆర్డర్ చేస్తారు రెగ్యులర్గా. ఎందుకంటే ఆ కేక్ ప్రీ ఆర్డర్ చేయాలి సార్, అది ఎక్కువ ప్రొడక్షన్ చేయలేం. ఇట్ టేక్స్ మినిమం 3 to 4 hours టు మేక్ 1 కేక్. అందుకే ఆ టేస్ట్ అంత ఎన్హాన్స్డ్గా ఉంటుంది అనమాట దాంట్లో. ఈవెన్ సంజయ్ దత్ గారు కూడా ఈ ఆర్డర్స్ ఇట్ అండ్ మోస్ట్ ఆఫ్ ద మన రెబెల్ స్టార్ కానీ రష్మిక మందన గారు, దేర్స్ అ లాట్ లిస్ట్. ప్రభాస్. ఎస్ దే ఆల్ ఆర్డర్. ఎస్ వాళ్ళ పర్సన్స్ ఆర్డర్ చేస్తారు. ఇంట్లో పార్టీస్ ఎలా? హి ఇస్ ఎ ప్యాషనేట్ ఫుడ్ లవర్. సో యా, డెఫినెట్లీ దేర్ టీమ్ ఆర్డర్స్ అండ్ దే టేక్. వాళ్ళు ఆర్డర్ చేస్తే ఎక్కువ క్వాంటిటీ మినిమం ఒకటేసారి ఆయన బాహుబలి రేంజ్లో 10-12 కేక్స్ ఆర్డర్ ఇస్తారు. ఎస్. మీరు ఎప్పుడన్నా ఇంటరాక్ట్ అయ్యారా? మీకు ఫోన్ చేసి చెప్పడం అలాంటిది? లేదు, మా అత్తమ్మనే వాళ్ళ మేనేజర్ వాళ్ళు అడిగారు కలుస్తారా అని, బట్ షీఈస్ బిజీ ఆల్ ద టైమ్, షీ డజంట్ కమ్ అవుట్. ఇంకా షీ సప్లైస్ టు ఆల్ ద బ్రాంచెస్ అండి, ఆల్మోస్ట్ లైక్ 5 to 7 బ్రాంచెస్ సప్లై చేస్తారు. ప్రభాస్ చెప్పాడా నాకు చాలా బాగా నచ్చింది, అందుకే రిపీట్ ఆర్డర్స్ వస్తాయి వాళ్ళ పార్టీలో అందరికి సప్లై సర్వ్ చేయడం వేరుని. అవును, పర్సనల్గా ఆయన సెకండ్ టైం ఆర్డర్, థర్డ్ టైం ఆర్డర్ చేశారంటేనే యూ కెన్ ఇమాజిన్. ఇట్స్ మైండ్ బ్లోయింగ్ అండి. యూ షుడ్ టేస్ట్ దట్. ఇప్పుడు ఇక్కడ కూడా చాలా డిమాండ్ మాకు ఆ టేస్ట్. అంటే ఎంత ఉంటుంది సైజ్ అది? జస్ట్ పేస్ట్రీలోనా? ఒక 1 kgలో ఒక 9 slices లాగా వస్తాయి. ఈచ్ స్లైస్ ఈజీలీ 2-3 people కెన్ ఈట్ ఇట్. ఈచ్ స్లైస్ ఇట్ ఈస్ బిట్ హెవీ అండ్ స్టాక్ ఉండదు ఇక్కడ కూడా మాకు ట్రబులే. మేము అందుకే ఆన్లైన్ ఆర్డర్స్ కూడా ఆపేసాం. చాలా మంది టేక్ అవే కూడా ఇవ్వండి అంటే వీ డోంట్ గివ్ టేక్ అవే బికాస్ టు కేటర్ ద పీపుల్ హు ఆర్ డైనింగ్ ఇన్, వాళ్ళకి ఇద్దామని మేము అసలు పార్సల్ కూడా ఇవ్వము ఎవరికి.
ఎక్స్పెన్సివా ఎంత? లేదు సార్, మినిమం ప్రైజే, అంతేం ఎక్స్పెన్సివ్ ఉండదు. నేను ఏది కూడా ఎక్స్పెన్సివ్ ఫుడ్కి వెళ్ళను అది సార్. యాక్చువల్ ఇంకొకటి నేను మెనూ చూసి బిల్ చేసిన తర్వాత దొన్నె బిర్యానీ 300 సంథింగ్ కదా, ఎస్ 249 చికెన్ దొన్నె 249 బిర్యానీ. rupees ఉంది. ఇప్పుడు ఎక్కడ వెళ్ళి చిన్న అవుట్లెట్లో చూసినా సరే 300 అబౌవ్నే ఉంటుంది బిర్యానీ. ఆ ప్రైస్ ఎందుకని అంత అంటే జనాలు తక్కువ ప్రైస్ పెడితే ఎక్కువ మంది వస్తారనా? తక్కువ ప్రైస్ ఏం కాదు సార్, అది మీడియం ప్రైస్ అండ్ సఫిషియంట్ ఫర్ 1 person. ఎక్కువ ప్రైస్ పెట్టి ఇద్దరు తినే కంటే మీడియం ప్రైస్ పెట్టి ఒక పర్సన్ కంఫర్టబుల్గా తినేటట్టు ప్లాన్ చేసుకున్నాం సార్ అది. అండ్ ఐ డోంట్ వాంట్ ఇట్ టు బి ఐ వాంట్ ఆల్ ద సెక్షన్స్ టు కేటర్. ఒక లోవర్ మిడిల్ క్లాస్ నుంచి అప్పర్ మిడిల్ క్లాస్ వరకు ఎవ్రీ వన్ షుడ్ కమ్ సార్, ఎవ్రీ వన్ షుడ్ కమ్ అండ్ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్ హియర్. ఇప్పుడు ఒక బిర్యానీ మనకు 600 ఉంది 700 ఉంది అని అంటే ఒక సెగ్మెంట్ వాళ్ళు మాత్రమే వస్తారు. అండ్ అది ఇంకా టేస్టీ ఉంది అని అంటే వేరే సెగ్మెంట్ వాళ్ళు అది నేను తినట్లేదు అని కూడా బాధపడతారు. కానీ అలా ఉండొద్దు. ఎవ్రీ వన్ షుడ్ టేస్ట్ ద ఫుడ్, ఎవ్రీ వన్ షుడ్ బీ హ్యాపీ ఆఫ్టర్ టేస్టింగ్ ద ఫుడ్ అనే కాన్సెప్ట్తో నేను మీడియం సెగ్మెంట్లోనే పెట్టాను సార్ ప్రైజింగ్ అంతా. చాలామంది వచ్చి అడుగుతారు కూడా, ఎందుకు మీరు ప్రైజింగ్ మోడరేట్గా పెట్టారు, తక్కువ పెట్టారు అని కూడా అడుగుతారు చాలామంది. ఫస్ట్ ఎంఎం3 ఫుడ్ బిజినెస్లోకి వచ్చారు, ఎంత సంపాదించారు? సంపాదన ఏం సార్, సంపాదన చూసుకోండి. నేను ఎక్కువ నాకు మెయిన్ ఫోకస్ హౌ మచ్ ఐమ్ ఐ కేటరింగ్ టు ద పబ్లిక్, వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారా లేదా. నాకు ఎంఎం3 కూడా ఇప్పటికీ వెయిటింగ్ ఉంటుంది సార్. వాంట్ టు గెట్ అ సీట్ మినిమం హాఫ్ అన్ అవర్ వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. అంటే దేర్ ఐ డోంట్ సీ హౌ మచ్ మనీ ఐఎమ్ ఎర్నింగ్, దేర్ ఐ సీ హౌ మచ్ లవ్ ఐఎమ్ గెటింగ్ ఫ్రమ్ ద పబ్లిక్, హౌ మచ్ దే వాంట్ టు కమ్ అండ్ హ్యావ్ ఎ టేస్ట్ అట్ ద ఫుడ్. అంటే ప్రైసింగ్ చూసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ పెట్టింది మీరు అట్లీస్ట్ బ్యాలెన్స్ చేయడానికి ఎంత టైం పట్టచ్చు? ఇట్ విల్ టేక్ టైమ్ సార్, ఇట్ విల్ టేక్ టైమ్, బట్ నో వరీస్. ఇది ఐఎమ్ వెరీ ష్యూర్, బట్ దిస్ విల్ ఆల్సో గో లైక్ అ లెగసీ. ఇంకా దిస్ విల్ కంటిన్యూ గోయింగ్ లైక్ దిస్. సో 6 months 1 year అవుతుండొచ్చు, లేకపోతే 2 months 4 months అవుతుండొచ్చు, బట్ ఇట్ విల్ కమ్ ఈవెన్చువల్లీ. ఇంకా బ్రాంచెస్ ఓపెన్ చేస్తారా సిటీలో? అది ఒక సీక్రెట్ సార్, అది బయటికి చెప్పాలా చెప్పొద్దు. సో నేను మోస్ట్లీ ఓపెన్ చేయొద్దనే అనుకుంటున్నాను సార్. ఐ వాంట్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్ బ్రాంచ్ యాజ్ అ బేబీ అండ్ మేక్ ఇట్ గ్రో. ఇన్స్టెడ్ ఆఫ్ ఫోకసింగ్ ఆన్ 2-3 babies, I want to focus on single baby and ఫుల్ టైం ఇచ్చేసి దాన్ని గ్రో చేయాలి అన్న ఒక కోరిక ఉంది సార్ నాకు ఫ్రాంక్గా. ఇప్పుడు నేను ఇమ్మీడియట్గా 2-3 branches ఎక్స్పాండ్ చేసేసేయచ్చు, అక్రాస్ ఇండియా నేను ఎక్స్పాండ్ చేయొచ్చు. ఐ హ్యావ్ ఈవెన్ ఎంక్వైరీస్ ఫ్రమ్ అట్లాంటా, డెట్రాయిట్, యూకే, అక్కడ వెళ్ళి స్టార్ట్ చేద్దాము అని. బట్ చెప్పాను కదా సార్, వెళ్ళి స్టార్ట్ చేస్తే లైక్ డబ్బు కోసమే ఏదైనా చేసేది, బట్ దట్ ఈస్ సెకండరీ ఫర్ మీ, ఇట్స్ అ బై ప్రోడక్ట్ అని ఫీల్ అవుతాను నేను. సో నాకు కావాల్సింది ద హ్యాపీనెస్ ఇన్ ద కస్టమర్స్. ఐ వాంట్ కస్టమర్స్ టు కాల్ అండ్ టెల్ మీ వావ్ వాట్ అ ఫుడ్ అని. అండ్ దట్ ఈస్ వాట్ ఐ డ్రెమ్ట్ ఆఫ్. అండ్ ఈ పాస్ట్ 2 monthsలో ఐ కెన్ సీ మై డ్రీమ్ కమింగ్ ట్రూ. పీపుల్ ఆస్క్ ఫర్ మీ, అక్కడ మా కస్టమర్స్ కూడా మీ ఎండీని పిలవండి అని పిలుస్తారు. చాలామంది కలిసిన వాళ్ళు ఉన్నారు, సెల్ఫీస్ తీసుకుంటారు. అండ్ బెంగళూరు నుంచి వచ్చిన వాళ్ళు కూడా దే థ్యాంక్ అస్ సేయింగ్ దట్ అక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చి పెడితే ఎంతో టేస్ట్ మారిపోతుందని అనుకున్నాం మేము, కానీ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఫ్లేవర్స్ని మీరు ఇంటాక్ట్ పెట్టారు, వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దాట్ అని కలిసి మాట్లాడిపోతారు. కిడ్స్ని తీసుకొచ్చిన వాళ్ళు కూడా నన్ను కలుస్తుంటారు, సార్ మా పాప స్కూల్ నుంచి డైరెక్ట్ ఇక్కడికి వచ్చాము, వీ వాంటెడ్ టు మేక్ హర్ టేస్ట్ అనేది. సో దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ సార్, ఐ వాంట్ దట్ హ్యాపీనెస్, ఐ వాంట్ టు సర్వ్ పీపుల్. మీకు 2 monthsలో వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి, బెస్ట్ రివ్యూ ఏంటి? బెస్ట్ రివ్యూ అంటే ఐ డోంట్ వాంట్ టు టెల్ దట్ సర్స్ నేమ్, బట్ ఆయన హీస్ అ వెరీ బిగ్ బిజినెస్ మ్యాన్. ఆయన నియర్ బై 500 to 1000 crores టర్న్ ఓవర్ పర్సన్ అనమాట. సో హీ వాజ్ డైనింగ్ దేర్, కానీ నేను నా వర్క్స్లో నేను బిజీ ఉన్నాను. ఆయన ఫుడ్ అయిపోయింది, మా స్టీవర్డ్ వచ్చి సార్ మిమ్మల్ని ఆయన రమ్మంటున్నారు అని అంటే, నాకైనా పరిచయం లేరు. వెళ్ళాను, ఎవరమ్మా మీరేనా అంటే అవును సార్ అంటే, చాలా బాగుందమ్మా ఫుడ్, ఎక్స్ట్రాడినరీగా ఉంది. నేను చాలా రోజుల తర్వాత ఒక కొత్త ఫుడ్ తిన్న ఫీలింగ్ వచ్చింది. అండ్ టేస్ట్ ఈజ్ లైక్ రియల్లీ కేమ్ అవుట్ ద ఫ్లేవర్స్ అని అన్నారు. అని
గాడ్ బ్లెస్ యూ అని ఇలా చెయ్యి ఇలా ఎత్తే నేను షేక్ హ్యాండ్ ఇస్తున్నారేమో నేను ఇలా అన్నాను. నా చెయ్యి ఆయన ఇలా తీసేసి హీ బ్లెస్ మీ ఆన్ మై హెడ్. సో దట్ డే ఐ డిసైడెడ్ సార్, ఓకే ఇది ఇంకా ఆగదు, అండ్ వాట్ ఐ వాంటెడ్ ఐ గాట్ ఇట్ అని నాకు ఇంకా ఆ రోజు అర్థమైపోయింది. దట్ హై విల్ కంటిన్యూ ఫర్ మీ ఫర్ ఇయర్స్ సార్. హీ లిటరలీ బ్లెస్డ్ మీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్రింగింగ్ దిస్ ఫుడ్ అమ్మా అని. ఆయన ఏదో ఫుడ్ బాగుందని వెళ్ళిపోవచ్చు, బట్ నేను ఇలా షేక్ హ్యాండ్ ఇస్తుంటే నా చెయ్యి ఇలా కింది కానీ హీ బ్లెస్ మీ ఆన్ మై హెడ్ అనమాట. దట్ వాజ్ లైక్ అదే నాకు కావాల్సింది సార్, అదే అచీవ్ అయ్యాను అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.